వాయిస్ ఆఫ్ మంజాల్సిండికి స్వాగతం సుస్వాగతం. రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇది నిజానికి వినడానికి ఒక చిత్రమైన వార్త. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే రాజధాని రైతులకి చాలా కోపం. అతను ఉండేటువంటి 5 సంవత్సరాల్లో ఆ అమరావతిని డెవలప్ చేయలేదనే కోపం ఆయన మీద ఉంది. అంతేకాదు 3 రాజధానులు అంటూ ఆయన ఒక ప్రతిపాదన తీసుకురావటం, దీనివల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా నెలల అక్కడ దీక్షలు చేశారు. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వాళ్ళు కౌరు పెట్టడం కానీ, ఆ రైతుల నాయకులతో సంప్రదింపులు జరపడం కానీ, మీ సమస్య పరిష్కారం చూస్తారని కానీ అసలు ఏం చేయకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదం. అది ఆయన ఓటంలో ఇదొక భాగం అయింది. అంటే అమరావతి రైతుల తాలకు ఉసురు పోసుకున్నాడు అనేటువంటి ఒక మాట వచ్చింది ఆ రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావడంతో అమరావతి రాజధానిని ప్రకటించడం, ఆ దిశగా ఆయన అడుగులు వేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కాకపోతే గవర్నమెంట్ స్థలాల్లో అంటే గవర్నమెంట్ స్థలంలో మాత్రమే ఈ నిర్మాణాలు జరగాలి అని అన్నాడు. కానీ రైతుల నుంచి ఆయన ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి మించి చేసే వ్యక్తిలా కనబడ్డాడు. ఆ రోజుల్లో వాళ్ళు నమ్మారు, చంద్రబాబు నాయుడు మాటను నమ్మారు. మొత్తం వాళ్ళు ఇచ్చేటువంటి భూమిని బాగా డెవలప్ చేసి, రోడ్లు వేయించి, అన్ని ఏర్పాట్లు చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ కొన్ని గజాలు ఇస్తాను అని అనడం వాళ్ళు నమ్మారు. నమ్మి రైతులు స్వచ్ఛందంగా చాలామంది, అంటే 90% మంది స్వచ్ఛందంగా వచ్చి ఆ ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ జాగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్థలాలు, వాళ్ళ పొలాలు. నిజానికి సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి ప్రాంతం అది. అలాంటి పొలాల్ని వాళ్ళు త్యాగం చేశారు. లేదు, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయి ఉంటే మరి గవర్నమెంట్ ఇప్పటిలాగా బలవంతంగా తీసుకొని ప్రయత్నించేదేమో. కానీ ఏదైనప్పుడు కూడా రైతులు రాజధానికి మేము స్థలాలు ఇచ్చాను ఒక గర్వం ఉంటుంది కదా. అంటే ఈ రాజధాని ఇంత డెవలప్ అయింది, ఇందులో మా స్థలం కూడా ఉంది, మా వంతు పాత్ర కూడా ఉందని చెప్పుకోవడం కోసం, ఆ ఆనంద క్షణాల కోసం లేదా గర్వం కోసం ఇచ్చుంటారు. అయితే తర్వాత ఏమైందంటే అది అలా డ్రాగ్ ఆన్ చేయడం మొదలుపెట్టారు. ఆ 5 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఒకవేళ అప్పట్లోనే కానీ డెవలప్ చేస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానుల గురించి చెప్పే అవకాశం కూడా దొరకపోయి ఉండేది. కానీ అతను డెవలప్ చేయకపోవడం వల్ల ఏదో టెంపరీ అసెంబ్లీ అన్నాడు, టెంపరీ హైకోర్టు అన్నాడు, టెంపరీ సెక్రటరేట్ అంటూ టెంపరీ బిల్డింగ్కి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి రావటం, 3 రాజధానులు అంటూ ప్రకటించడం, దాని మీద కోర్టులకు వెళ్ళడం, చాలా ఇబ్బందులు అవ్వటం, ఇవన్నీ జరిగాయి. మొత్తం మీద ఏ రాజధాని లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే వర్షం వస్తే నీరు నిండిపోద్ది, అవన్నీ మళ్ళీ ఎత్తిపోసుకోవాలి. ఇదే రాజధానిలో జరుగుతుంది. ఆ కంపలు కొట్టడానికి 500 కోట్లు అంత ఖర్చు పెట్టారట. అంటే మొలిచిన మొక్కలను కొట్టడానికి 500 కోట్లు అంత ఖర్చు పెట్టారు అంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు రాజధాని రైతులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో వెళ్ళాడని పసుపు నీళ్ళు చల్లారు, శుద్ధి చేశారు. అలాంటి రైతులు ఈరోజు ఎందుకు వచ్చారు? వాళ్ళ బాధలేటి? వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు 54,000 ఎకరాలు ఆల్రెడీ ఉంది గవర్నమెంట్ దగ్గర. ఇది 1,09,000 ప్లాట్లు వెయ్యాలి. అందులో 1/3 కమర్షియల్ ఏరియాలో ఎవరైతే ఈ జాగా ఇచ్చారో, ఈ పొలాలు ఇచ్చారో, 1/3 కమర్షియల్ ఏరియాలో 2/3 హౌసింగ్ ఏరియాలో ఇవ్వాలి, హౌసింగ్కి ఇవ్వాలి. ఇది మామూలు ఒప్పందం. అయితే ఇంతవరకు ఒక్క రైతుకి కూడా, కనీసం ఒక్క రైతుకి కూడా, దాదాపు 30,000 మంది రైతులు అంతమంది ఇచ్చారంటున్నారు. 30 గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు. ఒక్క రైతుకి కూడా అంటే ఇదిగో ఇది నీ స్థలం, ఇదిగో ఇది నీ ప్లాటు అని ఇంతవరకు ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. అయితే మంత్రి నారాయణ ఏం చెప్తున్నాడంటే, నేను 93% మేము ఆల్రెడీ ఇస్తా ఉంటున్నారు. అదే విషయం రైతులు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కానీ ఎక్కడ పేపర్ మీదట. పేపర్ మీద ఇదిగో నీ ప్లాట్ నెంబర్ సో అండ్ సో, నీ ప్లాట్ నెంబర్ సో అండ్ సో, నీ ప్లాట్ నెంబర్ సో అండ్ సో అని ఇచ్చారు. కానీ నిజంగా ఫిజికల్గా ఇవ్వలేదు. ఫిజికల్గా ఇవ్వాలనుకున్నట్లయితే అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అన్ని లైటింగ్స్ ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే ఒక డిజైన్ చేస్తారు కదా, ఇటు సైడ్ నుంచి రోడ్డు ఉంటుంది, ఇటు నుంచి హైవే ఉంటుంది, లేదా ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది. ఇలా మొత్తం పేపర్లో డిజైన్ జరగాలి. డిజైన్ జరిగిన తర్వాత ప్లాట్స్ పేపర్ మీదే కేటాయిస్తారు. అది ఎవరైనా అదే చేయాలి. కానీ అది చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫిజికల్గా రావాలి. అంటే నిజంగా అక్కడ రోడ్లు వేయడం ఇవన్నీ జరగాలన్నమాట. అవన్నీ అయిన తర్వాత వీళ్ళు ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెయ్యాలి అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు. క్షమించండి, పవర్ కట్ అవ్వడం వల్ల లొకేషన్ మారింది. అయితే ఇప్పుడు ఈ రాజధాని ఎవరి ప్లాట్లకు ఇవ్వాలి అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడికైనా తీసుకొస్తుంది గవర్నమెంట్. ఆల్రెడీ 40,000 కోట్లు అప్పుకి వెళ్తుంది. ఆ 40,000 కోట్లతో కేవలం సెక్రటరీ కట్టడం, లేదంటే ఒక హైకోర్టు కట్టడం, పర్మనెంట్ బిల్డింగ్స్, వీటికే ఖర్చు అయిపోతుంది.
మరి వీటికే ఖర్చు అయిపోయేటప్పుడు మరి రైతులకు ఎలాగిస్తుంది? అందుకే రైతులు ఇప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఏం చేయగలడు? ఇప్పుడు అధికారంలో లేడు. ఆ రైతులతో ఆయన ఏం చెప్పాడంటే, అందుకే నేను మావిగాన్ అన్నాను. మావిగాన్ అయితే మనకి రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే డెవలప్డ్ ప్రాంతం అది, మా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, అక్కడ మనం కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారంటే అంటే నెక్స్ట్ జగన్ సీఎం అవుతాడు నమ్మకం రైతుల్లో కూడా వచ్చినట్టుగా ఉంది. అంతేకాకుండా జగన్ ఒక మాట ఇస్తే తప్పడు, అన్న మాట ప్రకారం నిలబడిపోతాడు అని ఒక నమ్మకం ఉంది. బహుశా అందుకే వచ్చి ఉంటారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే విరుచుకుపడే రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉంది. ఇంకా అంటే ప్రజల్లో ఒక మార్పు వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడే చూశాను నేను, గుంటూరు డిస్ట్రిక్ట్ డాక్టర్లు కూడా కలిశారట. అలాగే డిఎస్సి స్టూడెంట్స్, ఈ నిరుద్యోగులు ఎవరైతే అందులో అవినీతి జరిగింది, లంచాలు తీసుకున్నారని అంటున్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే అన్ని డిపార్ట్మెంట్లో అన్ని వర్గాల వాళ్ళు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. అంటే సాధారణ ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అదేం తప్పేం కాదు. ఎందుకంటే ఆ ఇష్యూ మీద ప్రతిపక్ష నాయకులు పోరాటం చేస్తారని. కానీ రైతులు వచ్చి కాలంలో ఈరోజు చిత్రం అనిపించింది. అమరావతి రైతులు ముఖ్యంగా, రైతులు అంటే రైతులకి జగన్మోహన్ రెడ్డి చాలా అవినాభావ సంబంధమైన బంధాలు ఉన్నాయి. ఎందుకంటే రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా అతను పథకాలు ఇచ్చాడు కాబట్టి. కాకపోతే రాజధాని రైతులు వ్యతిరేకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు వచ్చి ఈరోజు కలవటం మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెరిగింది, ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిలుతుంది అని. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ రైతుల బాధను అర్థం చేసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం కృషి చేస్తే మీరు అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళంటున్న మాట ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు సైడ్ వచ్చే నా ఇల్లు నేను రోడ్డు కోసం ఇచ్చాను అనుకోండి, రోడ్డు సైడ్కి నా పొలం ఉంది, కానీ నాకు తిరిగి అక్కడ ఇవ్వటం లేదు ఫ్లాటు, మాకు ఎక్కడో మూలలు ఇచ్చేస్తున్నారు, ఏదో చోటు ఇచ్చేస్తున్నారు, ఆ ఊరికి దూరంగా ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ మేము పంట పొలాలని మేము త్యాగం చేసుకొని ఇంత చేస్తే మాకు కావాల్సిన అంటే మేము ఎక్కడైతే పొలం ఇచ్చామో అక్కడ మాకు ఇవ్వటం లేదు అని వాళ్ళ ఆరోపణలు కూడా చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ సెటరేట్ చేయవలసిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే ఏ అమరావతి రైతులు మీకు సపోర్ట్గా ఇన్నాళ్ళు నిలబడ్డారో ఆ అమరావతి రైతులు మీకు వ్యతిరేకులుగా మారబోతున్నారు. అది మీ పార్టీకే నష్టం, ప్రభుత్వానికి నష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.